యెజెబెలు ప్రవక్తలందరినీ కూడా ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఎందుకో తెలుసా? ఇదిగో నీ జీవితం సరిలేదు, నీ బ్రతుకు సరిలేదు, నీ రాజ్యం యొక్క స్థితిగతులు సరిలేవని చిన్నగా ఖండిస్తా ఉంటే ఎవరు? ప్రవక్తలు. నీ కుటుంబాన్ని సరిదిద్దుకో, నీ కుటుంబాన్ని సరి అయిన విధంగా కట్టుకో, నీ అజ్ఞానాన్ని మానుకో అని బోధిస్తా ఉంటే వీడు నాకు చెప్పొచ్చేటోడా, వీడి సంగతి తెలుస్తావు, వీడంతా చూస్తా ఉండు అని ఒక ఆడ మనిషి పట్టుకొని చంపేసి. అప్రియమైనటువంటి వారలారా, కుటుంబాలు పతనావస్థకు దిగిపోవడానికి గల కారకురాలు ఎవరు? ఈ కుటుంబానికి యెజెబెలు. ఎందుకో తెలుసా? ఆ డబ్బు గర్వం, రాజ్య గర్వం, అధికార గర్వం, అంత తన ఒంటి నిండా గర్వమే. ఎలా బ్రతుకుచున్నావో మరి నీ దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, కానీ నీ యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. నీ ప్రవర్తన సరి అయినదిగా లేకపోతే నువ్వు పాటలు పాడే స్త్రీగా పురుషునిగా ఉండొచ్చేమో, ప్రార్థన చేసే వాక్యం చదివే వ్యక్తిగా ఉండొచ్చేమో, ఇదంతా కూడా శూన్యం, సున్నతో సమానం. నువ్వు చేసేదంతా కూడా నిన్ను కాపాడలేదు, నిన్ను రక్షించలేదు, ఆపద వచ్చినప్పుడు నిన్ను విడిపించలేదు, అక్కరకు రాదు. జాగ్రత్త.